తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి మనం ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, చాలామంది ఇంటర్ ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, కాబట్టి మనం ఏ విధంగా అంటే ఏ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారు, ఎక్కడ మనం చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అది కూడా మన మొబైల్ ద్వారానే. సో, అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్. సో, ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకైతే చూడండి. సో, మీరు గనుక ఈ ఇంటర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో గనుక ఎవరైనా ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో, ఫస్ట్ మీరు మీ గూగుల్ క్రోమ్‌నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో మీరు టీజీబీఐఈ డాట్ సీజీజీ డాట్ జీఓవీ డాట్ ఐఎన్ అని సెర్చ్ చేయండి. సో, ఇదే మన గవర్నమెంట్ యొక్క ఇంటర్మీడియేట్‌కు సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నట్టు. సో, ఈ వెబ్‌సైట్‌లోనే మనకు ఇంటర్‌కు సంబంధించి ఏదైనా రిజల్ట్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా న్యూస్ కానివ్వండి, సో, అవన్నీ ఈ వెబ్‌సైట్‌లోనే రిలీజ్ చేస్తారు. సో, నేను కొన్ని వెబ్‌సైట్స్ చూశాను. అవన్నీ ఫేక్ వెబ్‌సైట్సే. సో, సేమ్ ఇలాంటి అడ్రస్సే పెట్టి వేరే అంటే మిస్‌లీడింగ్, మిస్‌ఇన్ఫర్మేషన్ స్టూడెంట్‌కి అందిస్తున్నారు. సో, కాబట్టి మీరు ఇంటర్మీడియేట్‌కు సంబంధించి ఏదైనా న్యూస్ చూడాలన్నా ఇది ఈ వెబ్‌సైట్‌లోనే వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. సో, ఇదే గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే టీజీబీఐ వెబ్‌సైట్ ఉంది. అండ్ మార్క్స్ మెమోకు సంబంధించి రిజల్ట్స్ లింక్ ఉంది. అండ్ అదే విధంగా ఇక్కడ హాల్ టికెట్స్‌కు సంబంధించి లింక్ అనేది కూడా ఇచ్చారు. సో, 2026 హాల్ టికెట్స్ యొక్క లింక్. సో, ఇక్కడ అదే విధంగా మనకు ఎప్పుడైతే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారో అంటే వెబ్‌సైట్‌లో ఫస్ట్ వీళ్ళే ప్లేస్ చేస్తారు. అంటే ఆ వెబ్‌సైట్‌కు సంబంధించి లింక్. సో, రిజల్ట్స్‌కు సంబంధించి లింక్ అనేది ఇక్కడే వాళ్ళు రిలీజ్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే రిజల్ట్స్ అనేవి లింక్ అనేవి యాక్టివేట్ అవుతుందో ఫస్ట్ ఇక్కడే కనిపిస్తుంది. సో, ఎలా అయితే ఇక్కడ హాల్ టికెట్ హాల్ టికెట్ ఐపీ 2026 ఉందో అదే విధంగా డౌన్లోడ్ రిజల్ట్స్ 2026 అనేది ఉంటుంది. సో, అప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్. సో, మీ ఇయర్‌కు సంబంధించి రిజల్ట్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఈ వెబ్‌సైట్‌లోనే మనకు అఫీషియల్‌గా రిజల్ట్స్‌కు సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ ఇక్కడే యాక్టివేట్ అవుతుంది. సో, ఈ లింక్ అనేది మీకు కావాలంటే మీరు నేను చెప్పినట్టు గూగుల్‌లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. సో, లేకపోతే మీరు కామెంట్ బాక్స్‌లో నాకు లింక్ అని కామెంట్ చేయండి. సో, ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్ అనేది నేను మీకు డైరెక్ట్‌గా సెండ్ చేస్తాను. సో, దాని ద్వారా మీరు ఈజీగా ఫస్ట్ మీరే చెక్ చేసుకోవచ్చు మీ రిజల్ట్‌ని.